హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అంటే మధ్యాహ్నం భోజనం పథకానికి సంబంధించి విద్యార్థులకు కందిపప్పు అందిస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు డ్రై రేషన్గా నాపెడ్ ద్వారా కందిపప్పు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద అన్ని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు 4.5 కిలోలు, అన్ని ప్రాథమికోన్నత అలాగే ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు 6.5 కిలోల కందిపప్పు అందిస్తున్నామని అయితే తెలియజేయడం జరిగింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఈ డ్రై రేషన్ను విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం పథకం డైరెక్టర్ సూచనల మేరకు పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఎండిఎం సరఫరాదారుల నుంచి కందిపప్పు పొందడానికి పాఠశాలకు హాజరైన వారికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వెంటనే పంపిణీ చేయాలని వారైతే తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు అందించే కందిపప్పు డ్రై రేషన్గా సరఫరా చేసేందుకు రిజిస్టర్ చేయాలైతే నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ పంపిణీకి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు రసీదు కూడా అందజేయాలని అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరు అనర్హులంటే 2021 ఫిబ్రవరి లేదా తర్వాత ఏ తరగతిలోనైనా ప్రవేశం పొందిన విద్యార్థులకు కందిపప్పు డ్రై రేషన్కు అనర్హులను వారైతే తెలియజేయడం జరిగింది. అంటే 2021 ఫిబ్రవరి తర్వాత జాయిన్ అయిన వారికి కందిపప్పు డ్రై రేషన్కు అనర్హులను వారైతే తెలియజేయడం జరిగింది. ఇక జగనన్న అమ్మఒడి పథకం విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు ఈ సంవత్సరం జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి జనవరిలో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాకు డబ్బులు అయితే వేయడం జరిగింది. అలాగే 2022 సంబంధించి జనవరిలో ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 9వ తరగతి 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ల్యాప్టాప్లు పంపిణీ చేయాలైతే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ 10,000 తీసుకున్న వారికి సంబంధించి ఈ విధంగా లెటర్లు కూడా రావడం జరిగింది. ఈ లెటర్లో మీకు ల్యాప్టాప్ అనేది కావాలా లేకపోతే దీనికి సంబంధించి డబ్బులు అనేది కావాలా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని, ఈ ఆప్షన్ల ఆధారంగా ఎంతమందికి యొక్క ల్యాప్టాప్లు అనేది వచ్చే సంవత్సరం పంపిణీ చేయాలని అధికారులు అయితే ఎస్టిమేషన్ వేసుకున్న దానికి ఈ విధంగా లెటర్లు కూడా విద్యార్థుల యొక్క తల్లులకైతే పంపడం జరిగింది. అలాగే అమ్మఒడి లబ్ధికి సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింప చేయడం మంచిది కాదని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి అభిప్రాయపడడం జరిగింది. నిన్నటి రోజున ఓపెన్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక చర్చా వేదికలో ఆయన అయితే మాట్లాడడం జరిగింది. గడిచిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో పెను మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. అలాగే నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అలాంటి బడుల్లో విద్యార్థులు చేరకుండా ప్రైవేటు పాఠశాలలో కనుక చేరినట్లయితే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అంత ఖర్చు పెట్టినా కూడా వేస్ట్ అవుతుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషనర్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 1,000 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేసినప్పుడు ప్రైవేటు పాఠశాలను డిస్కరేజ్ చేయాలని ఆయన అయితే తెలియజేయడం జరిగింది.